సో, ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఈరోజు సికింద్రాబాద్‌లోని బాప్టిస్ట్ చర్చ్‌కైతే తీసుకొచ్చారు. ఆయన మృతదేహం సందర్శనార్థం ఇక్కడే ఉంచారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచెల్లి పెద్ద ఎత్తున ఇక్కడికి జనాభా వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మరి వాళ్ళ మనోవేదన అండ్ వాళ్ళు ఏం చెప్తారు అనేది లోపలికెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఆయన హత్య అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికీ పోస్ట్‌మార్టం నిన్న అయినప్పటికీ ఇంకా దాన్ని బయటకు తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఇంకా ఏమైనా క్లియర్‌గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? లేదా? అని జెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ అనుచరులు గాని ఆయన ఎక్కడెక్కడైతే ప్రవచనాలు చేశారో ఆహ్, ఆయనని ఇష్టపడేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చారంతే చెప్పుకోవచ్చు. సో, ఏదేమైనప్పటికీ మరి మనం లోపలికెళ్ళి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళేం చెప్తారనేది. సో, ప్రవీణ్ పగడాల గారిని ఇక్కడికి చర్చ్‌కైతే తీసుకొచ్చారు ఆయన మృతదేహాన్ని. అయితే ఈరోజు సందర్శనార్థం అయితే ఇక్కడ ఉంచారు సికింద్రాబాద్‌లో చర్చ్‌లో. సో, ఆయన గురించి మనతో పాటు మాట్లాడడానికి సార్ మనతో పాటు ఉన్నారు పీటర్ గారు. సార్ పీటర్ గారు మీరేం చెప్తారు? పాస్టర్ ప్రవీణ్ గారి హత్య అంటారా? లేకపోతే నిజంగానే యాక్సిడెంట్ అంటారా? అంటే చూస్తే మాత్రం అలా లేదు. 100% 100% కాదండి, 1000% ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అండి. హత్యనే ఇది. ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయినాయి అని చెప్పి దానికి కావాల్సిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఇది ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అండి. ఇప్పుడు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? అంటే నిన్న పోస్ట్‌మార్టంకయితే పంపించారు. మరి రిపోర్ట్స్ ఏం చెప్పాయి? అంటే దాని ద్వారా ఏమైనా క్లియర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? పోస్ట్ మార్టం అయితే జనరల్ గా బయట సోషల్ మీడియాలో కానీ న్యూస్లో చెప్పేది ఏంటంటే 3 days పడుతుందని చెప్పన్నారు. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది, దాంట్లో యాక్సిడెంట్ అని చెప్పి చెప్పారని చెప్పి తెలియజేస్తుంది. అయితే యాక్సిడెంట్ అని ఇస్తారని చెప్పి మాకు ముందే తెలుసు. నిన్న లైవ్ లొకేషన్ నుంచి రాజమండ్రి నుంచే అజయ్ బాబు గారు క్లియర్గా అక్కడ వారు చెప్పారు. చెప్పిన విషయం ఏంటంటే నాకు లోపటి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, మార్చరీ లోపల పోస్ట్ మార్టం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, లోపల నా మనుషులు ఉన్నారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ రాబోతా ఉంది. దాంట్లో యాక్సిడెంట్తో పాటు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తాగి పడిపోయాడు అని చెప్పి రాబోతుందని చెప్పి ఆయన ముందే చెప్పాడు. ఇది మాకు అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని చెప్పి వస్తుందని చెప్పి. ఒకవేళ ఇది యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తే ఇప్పుడు మనం ఏం చేయడానికి ఉండదంటారా? చేయడానికి అనేది లేదండి. మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. మా నిరసన ఇదని మేము చాలా ఇప్పటిదాకా నేను మీడియాతో మాట్లాడి కూడా చెప్పిన విషయం ఏంటంటే, మా యొక్క పోరాటం మేము ఇక్కడ ఆపేది కాదు. మా నిరసన మేము ఆపేది కాదు. ఈ ర్యాలీలు, ధర్నాలు, న్యాయ పోరాటం మేము ఖచ్చితంగా మేము చేస్తూనే ఉంటామండి. మనం చూస్తా ఉంటే నిర్భయ కేసు అండి. 2012లో జరిగింది. ఉరి శిక్ష ఎప్పుడు పడిందండి నిందితులకి? 2020లో పడింది. సుమారుగా 8 సంవత్సరాలు న్యాయ పోరాటం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇండియా మొత్తం కాదు, ఇంటర్నేషనల్ మొత్తానికి ఇది వైరల్ అయింది కాబట్టి ఇంటర్నేషనల్ నుంచి కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేసేది, నిందితులు ఎవరైనా కానీ వారి వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారో దాన్ని ఎవ్వరు ఏ క్రైస్తవులు కూడా దాన్ని మేము అంగీకరించట్లేదు. అది తప్పుడే, మేము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే పోలీసు వారు కూడా వారి జాబ్లే అండి, వారిది కూడా చిన్న చిన్న జాబ్లే. వాళ్ళ చేరు వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళు ప్రెజర్ లో ఉన్నారు, పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ అనేది యాక్సిడెంట్ అని చెప్పిస్తారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, రేపన్నాడు మత ఘర్షణలు జరుగుతాయి, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పిస్తారు. కానీ ఇది యాక్సిడెంట్ కాదు. ఎందుకు కాదని అంటే అక్కడ ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు కనబడటం లేదు. ఎక్కడైనా కానీ బండి గుద్దినట్టో, లేకుంటే అక్కడ ఏదైనా వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయినట్టో ఆ వెహికల్ లేదు. లేకుంటే బండి పడ్డప్పుడు జనరల్ గా అండి, ఇప్పుడు ఒక బండి మీద పోతున్న వ్యక్తి 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ స్పీడ్ లో జనరల్ పడిపోయాడండి, పడిపోతే చనిపోతాడా? ఎప్పుడు చనిపోతాడు వ్యక్తి? కమ్సంగం 80 స్పీడో 100 స్పీడ్ లో ఉంటే ఆయన పడిపోవడం, తలకి ఏదో గాయం తగిలి చనిపోయాడని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు పడిపోయినప్పుడు ఆ ఫోర్స్, ఆ బండి ప్రెజర్ జనరల్ గా ఎవరైనా ఆలోచన చేస్తే అది రాసుకొని పోతుంది. ఆ రోడ్డు మీద ఎంతో మంది పోయి లైవ్ పెట్టారు, అక్కడ రాసుకొని పోయినట్టు, లేదా బండికి డ్యామేజ్ జరిగినట్టో, లేకుంటే ప్రవీణ్ అన్నకి ఎక్కడైనా ప్యాంటు చిరిగినట్టో, షర్టు చిరిగినట్టో, లేకపోతే గాయాలు కలిగినట్టో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆలి ముఖం పైన ఈ యొక్క పెదవి ఏదైతే కనబడుతుందో ఈ లిప్పు మొత్తము గొడ్డలతోనో లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ తో నరికినట్టుగానే క్లియర్ గా కనబడతా ఉంది. కర్రలతో కొట్టినట్టుగా క్లియర్ కనబడుతుంది. ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో కర్రల మీద బ్లడ్ డ్రాప్స్ కనబడతా ఉన్నాయి. సో, అంటే
ఎవరు చేసే అవకాశం ఉందంటారు? అంటే గత మాకు కొన్ని కొన్ని అనుమానాలు రోజులుగా ఉన్నాయండి. అంటున్నారు. నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి మెసేజ్ పాస్ చేశారు. అవును. ఈ క్రమంలోనే ఇదంతా జరిగింది అని అంటున్నారు. ఎవరు చేసే అవకాశం ఉందంటారా అంటే? ఓపెన్ గానే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఓపెన్ గానే నేను చంపేస్తాము, నీ నాలుక కోసేస్తాము, నీ తలకాయ తీసేస్తామని చెప్పి ఓపెన్ గానే సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ కి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన పేరు సమీ. ఈస్ ఫ్రమ్ గుంటూరు. ఇంత పెద్ద గడ్డం, ఇంత పెద్ద టోపీ ఉంటది. మీరు సోషల్ మీడియాలో ఆయన చూసే ఉంటారు. మహమ్మద్ ప్రవక్త గారి గురించి, ఖురాన్ గురించి ఆయన మాట్లాడాడని చెప్పి, అరే ప్రవీణ్ నిన్ను నరికేస్తా, నీ నాలుక కోస్తా అని చెప్పి ఓపెన్ గానే ఛాలెంజ్ ఇచ్చాడండి. ఓపెన్ థ్రెటనింగ్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన చేపిచ్చాడని చెప్పి మేము అనుకోవాలా? రెండోది శివశక్తికి సంబంధించిన కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఆయన 10 ఇయర్స్ యానివర్సరీలో ఒక ఓపెన్ స్టేట్మెంట్ చేస్తా ఉన్నాడు ఏంటంటే, నేను చనిపోయే ముందు నేను చనిపోయే ముందు ఒక్క పాస్టర్ అయినా మిగులుతాడా, ఒక్క చర్చ్ అయినా మిగులుతుందా అని నాకు భయంగా ఉందని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? నేను చచ్చిపోయే ముందు ఒక్క పాస్టర్ లేకుండా చేస్తా, నేను చచ్చిపోయే ముందు ఒక్క చర్చి లేకుండా చేస్తా అని అర్థం క్లియర్ కనబడతా ఉంది. రెండోది, ప్రవీణ్ అన్న కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద ఒక వ్యక్తి కమెంట్ పెడతా ఉన్నాడు. ఏమని కమెంట్ పెడతా ఉన్నాడు అంటే, ప్రవీణ్ గాడు ఆడు అలా పెడతా ఉన్న మాట అంటే, ప్రవీణ్ గాడు ఫిబ్రవరి 17th రాజమండ్రి వస్తా ఉన్నాడు. అంటే ఈ వ్యక్తికి ఎలా తెలుసు 17th కి రాజమండ్రి వస్తా ఉన్నాడని? ఈ వ్యక్తి కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు? అంటే కరుణాకర్ సుగుణ వీని భాష, కరుణాకర్ సుగుణ ఈ వ్యక్తికి శాలరీ ఇచ్చి పోషిస్తా ఉన్నాడా? అంటే ఈయన ట్రాక్ చేస్తా ఉన్నారా? ఈయన ట్రాక్ చేస్తా ఉన్నారా? సిన్స్ ఎన్ని డేస్ నుంచి నేను వెంట పడతా ఉన్నారు. ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క మూమెంట్ కరుణాకర్ సుగుణకి ఎట్లా పోతా ఉంది, ఎందుకు పోతా ఉంది, ఆ వ్యక్తికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు? అంటే రాజమండ్రికి వస్తా ఉన్నాడని చెప్పి కమెంట్ పెట్టాడు. ఈ రోజు అదే రాజమండ్రిలో ప్రవీణ్ అన్నని చంపేసి ఉన్నారు. అంటే ఈ కరుణాకర్ సుగుణ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసి వాడు చేపించి ఉన్నాడా అనేది ఖచ్చితంగా అనుమానం కలుగుతా ఉంది. మూడోది, నిన్న చనిపోయి మొత్తం యావత్తు క్రైస్తవం మొత్తము శోక సామంత్రంలో మునిగి ఉంటే, అమారా ప్రసాద్ అని ఒక పందినా కొడుకు వాడు ఓపెన్ గా బహిరంగంగా ఫేస్బుక్ లో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏంటంటే, కత్తి మహేష్ ఏ విధంగా అయితే చనిపోయాడో, ప్రవీణ్ పగడాలు ఎట్లయితే చనిపోయాడో, నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు అని చెప్పి పెట్టి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కత్తి మహేష్ అయిపోయాడు, ప్రవీణ్ అయిపోయాడు, నెక్స్ట్ నువ్వే అజయ్ బాబు అంటే మేము వీళ్ళని ఖతం చేసాం, నెక్స్ట్ నేను చంపేస్తా అని చెప్పి అర్థమా? ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ ట్రీట్మెంట్ థ్రెట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు దీని మీద మీడియా మిత్రులు ఎందుకు స్పందించట్లేదు? దీని మీద ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? దీని మీద పోలీస్ వ్యవస్థ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి నేను అడుగుతాను. ఇది మాకు మూడో అనుమానం. మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి రాధా మనోహర్ దాస్ అని చెప్పి డిచ్కీ బాబా గాడు, అటు ఇటు కాని వ్యక్తి, వాడు ఒక కొజ్జోడు అని చెప్పి ఎంతో మంది చెప్తా ఉన్నాడు. వాడి మీద ఇప్పటికి ఎన్నో కేసులు పెట్టామండి. నేను ఆలేరులో కేసు పెట్టి వాడిని నేను బైండ్ ఓవర్ చేపించి అరెస్ట్ చేపిస్తే కూడా వాడు ఇప్పటికొచ్చి నోటికొచ్చిన మాట్లాడుతూ, రీసెంట్ గా 10 రోజుల క్రితము రాజమండ్రిలో ఒక సిలువ ఉంటే ఆ సిలువ దగ్గరకు పోయి, ఈ సిలువ ఇక్కడ ఎందుకున్నా, ఈ సిలువని తీసని చెప్పి మత ఘర్షణలు రేగొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే రాజమండ్రిలో ఇప్పుడు 10 రోజుల తర్వాత ప్రవీణ్ చనిపోయినట్టు కనబడతా ఉంది. అంటే వీడు రెచ్చగొట్టుడు బట్టి ఇప్పుడు రెచ్చిపోయిన వారు చేశారని చెప్పి మేము అనుకోవాలా? దానికి కారణం ఇండైరెక్ట్ గా రాధా మనోహర్ దాస్ కాదా, అమారా ప్రసాద్ కాదా, కరుణాకర్ సుగుణ కాదా, డైరెక్ట్ గా చెప్పిన సమీ కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఐదోది, ఐదో వ్యక్తి ఎవరైతే మాకు అనుమానాస్పదంగా ఉన్నారంటే హైందవ జనశక్తి కుమార్. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. రెడ్ టీవీ, మీ టీవీలోనే అనుకుంటా ఆయన ఓపెన్ గా తేజ గారితో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, ఏ క్రైస్తవుడు సువార్త ప్రకటించడానికి వచ్చినా వారిని తరిమి కొట్టండి, వారిని తన్నండి, వారిని కొట్టండి అని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి పిలుపునిచ్చి రెచ్చగొట్టాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి, ఆయన రెచ్చగొట్టుడు ఏదైతే చేసిన రెచ్చగొట్టుడు బట్టి అక్కడ రాజమండ్రిలో ఉన్న ఈయన ఫాలోవర్స్ రెచ్చిపోయారా? రెచ్చిపోయి, అరే మా అన్న, మా గురువు కొట్టండి అన్నాడు కదా అని చెప్పి మేము కొట్టేస్తామని చెప్పి ప్రవీణ్ పగడాల గారిని కొట్టారా అనేది ఒక డౌట్ కనబడతా ఉంది. ఎందుకు ఈ విషయం అంటా ఉన్నానంటే, మీరు క్లారిటీగా సీసీటీవీని చూస్తున్నట్లయితే ఏదైతే టోల్ గేట్ దాటాడో, ఆ టోల్ గేట్ దాటక ముందు ప్రవీణ్ అన్న బండి నడుపుతున్నాడు కనబడట్లేదు. బండి నూక్కుంటూ వెళ్తున్నాడు, కాలుతో తోస్తున్నాడు అండి. బండి ఎవరైనా తోస్తాడా? బండి ఆగిపోతే తప్ప తోయడు. మళ్ళీ బండి ఎందుకు తోశాడు? ఆ ఇండికేటర్ ఎందుకు వేసి ఉన్నది? ముందర హెడ్ లైట్ ఎందుకు లేదు? హెడ్ లైట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నల్ల కనబడుతోంది, పగిలిపోయినట్టు కనబడుతోంది. అంటే ఈ కుమార్ అనే వ్యక్తి రెచ్చగొట్టుడు బట్టి ముందే అటాక్ చేసి ఈ కట్టతో ముందు హెడ్ లైట్, ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వెనకాల రెడ్ లైట్ కూడా పగిలిపోయింది. వెనకాల హెడ్ లైట్ పగలగొట్టి, ముందు హెడ్ లైట్ పగలగొట్టి విచక్షణ రహితంగా అతన్ని కొట్టిన తర్వాత చనిపోయాడని చెప్పి వదిలేసి లేకపోతే పారిపోతే, ఈయన సృహ వచ్చి మళ్ళీ లేచి అయ్యో దేవా అనుకుంటూ నట్టేట ఆయన తోసుకుంటూ వస్తా ఉన్నాడా. తర్వాత గేట్ దాటిన తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ అయింది. గేట్ దాటిన తర్వాత మళ్ళీ స్పీడ్ పెరిగింది. అంటే అక్కడ దాకా తోసుకుంటూ వచ్చి అక్కడ బండి స్టార్ట్ అయిన తర్వాత నాకు సేఫ్టీగా లేదని చెప్పి అక్కడి నుంచి ఆయన పరారైనట్టుగా ఆ సన్నివేశం క్లియర్ కనబడతా ఉంది. మళ్ళీ దీనికి కారణము
హైందవ జనశక్తి కుమార్ కాదా అని చెప్పి అంటా ఉన్నాను. సార్ ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన డౌట్ ఏందంటే ఇప్పటి వరకు నిన్నటి నుంచి జరుగుతుంది ఈ రచ్చ అంతా. ఈ రచ్చలో ఏంటంటే పాస్టర్స్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రైవేట్ పాస్టర్. అండ్ ఇంకా ప్రైవేట్ పాస్టర్స్ చాలా ఉంటారు. వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఏమన్నా వచ్చి వీళ్ళ మధ్యలోనే ఏమైనా తగాదాలు జరిగాయా? ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే నేను థ్రెట్ అంటే సింపుల్‌గా అలా ఏమైనా చెప్పడానికే థ్రెట్స్ అందుకే వచ్చినాయా? చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థం కాని ఒక మాట అన్న. మీరు అడుగుతున్న క్వెషన్‌కి కాంపిటీషనే అనుకుంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి అన్నగారు చాలా చిన్న వ్యక్తి ఏ విషయంలో అంటే కల్వరి సతీష్ కుమార్ గారి విషయంలో, కేపాల్ గారి విషయంలో, శ్యామ్ కిషోర్ గారి విషయంలో, బెల్లంపల్లి ఇలాగ ఒక 5, 6 మంది పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు. వారి విషయంలో ప్రవీణ్ అన్న చాలా చిన్న వ్యక్తి అండి. స్థాయిలోను అన్ని విషయంలో చాలా చిన్న వ్యక్తి. మళ్ళా చిన్న వ్యక్తి మీద దాడి ఎందుకు జరిగింది? కాంపిటీషన్ అన్నప్పుడు మళ్ళీ సతీష్ కుమార్ గారో, శ్యామ్ కిషోర్ గారో వీరి మీద కూడా జరగవచ్చుగా. వారి మీద ఎందుకు జరగలేదండి? పాస్టర్స్ కాంపిటీషన్ పాస్టర్ దాడి చేసిన తప్పుడు వార్త. ఇది ఖచ్చితంగా కరుణాకర్ సుగుణనో లేకుంటే హైందవ శక్తి కుమారో, హమారా ప్రసాదో, డిచ్కీ బాబా, ఐదోది సమ్మి, ఐదుగురు మీదనే మాకు డౌట్లు కనబడతా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఖచ్చితంగా దీన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల్ని, నిందితుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మా డిమాండ్ వచ్చి ఎంటైర్ యావత్ క్రైస్తవ నుంచి మా డిమాండ్ వచ్చి నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వారిని ఉరి తీయాలి. వారిని ఉరి తీయాలి. వారిని ఉరి తీయాలి. కరుణాకర్ సుగుణని, కరుణాకర్ సుగుణని, కరుణాకర్ సుగుణని, కరుణాకర్ సుగుణని, కరుణాకర్ సుగుణని, డిచ్కీ బాబాని, డిచ్కీ బాబాని, हमारा प्रसादी, हमारा प्रसादी, कुमारनी, कुमारनी, सवेनी, सवेनी. ఇది ప్రతి ఒక్క హృదయంలో ఉన్న వాంఛ వేదన. ఈ 5గురే ఖచ్చితంగా కారణము మా అన్న ప్రవీణ్ అన్న హత్యకు. గవర్నమెంట్ ని మరొక విన్నపము మేము విన్నపించుకునేది ఏంటంటే నిందితుల్ని అరెస్ట్ చేయడం, ఉరి తీయడం ఒకటైతే ఇది ఇండియాలో ఒక ఒక ఏమంటారు ఈ కేసు ఒక హై లెవెల్లో పోయి నెక్స్ట్ టైం ఇలాంటి దాడులు ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా నిందితుల్ని ఉరి తీయాలి. ఒకటి. రెండోది యావత్ క్రైస్తవానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ప్రొటెక్షన్ ఉందో, ఎవరైనా వారి జోలికి పోవాలన్నా వారి మీద దాడి చేయాలన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పడుతుందని చెప్పి భయం ఎట్లయితే ఉందో అదే విధంగా క్రైస్తవులైన వారికి క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలి. క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలి. క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలి. రేవంత్ రెడ్డి గారికి మా వినపము ఏ విధంగా అయితే ఎస్సీలకు న్యాయం చేసి ఉన్నారు, ఎస్సీ రిజర్వేషన్ సుమారుగా 33-35 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉంటే మందకృష్ణ మాదిగ గారికి మీరు ఏ విధంగా అయితే ఎస్సీలందరికీ న్యాయం చేసి ఉన్నారో ఈ యొక్క ప్రవీణ్ అన్న గారి యొక్క మృతి నుంచి క్రైస్తవులందరికీ కూడా మీరు అట్రాసిటీ యాక్ట్ తేవడు బట్టి మాకు కూడా ఒక షీల్డ్ గార్డు ప్రొటెక్షన్ ఉంటుందండి. మేము ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. దీస్ ఆర్ అవర్ డిమాండ్స్ అండి. అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక పాస్టర్‌గా ఎన్నో వేల మందికి ప్రవచనాలు చేసి ఉంటారు. మీరు ఆయన నుంచి గమనించిందేంటి? ఆయన ఇంకా ఏమైనా ఎవరినైనా ప్రొవోక్ చేసినట్టు ఏమైనా కనిపించిందా? లేకపోతే పద్ధతిగానే నడుచుకున్నారా? ప్రపంచం మొత్తంలో అలాంటి డైమండ్ అలాంటి ఆణిముత్యం దొరకదండి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, ఆయన ఇట్లాంటి ప్లేసుల్లో ఉన్నా కూడా ఆయన ముఖం పైన చిరునవ్వు పోదు. ఎంత టెన్షన్ ఉన్న చిరునవ్వే, ఎంత బాధలు ఉన్న చిరునవ్వే. 100 కాళ్ళు డేకి నాతో మాట్లాడినప్పుడు డేకి 100 కాళ్ళు నాకు వస్తా ఉన్నాయి థ్రెటనింగ్ కాల్స్, నిన్ను, నీ బిడ్డను, నీ భార్యను చంపేస్తాం, ఎత్తుకపోతాం అని చెప్పి ఆయన తెలియజేశాడండి. అప్పుడు కూడా ఆయన వీడియోస్ మీరు చూస్తే ముఖంలో ఎక్కడ కూడా టెన్షన్, ప్రెషర్, ఫ్రస్ట్రేషన్ ఎక్కడ కూడా బిల్డప్ లేదు. ఎప్పుడు చూసిన ముఖం మీద చిరునవ్వు అని. అట్లాంటి చిరునవ్వు ఉన్న వ్యక్తిని కోల్పోవడం ఈరోజు మా దురదృష్టం, ఎంతో బాధకరం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎంతో మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఇలా జరగడం చాలా దారుణము. అండ్ క్రిస్టియానిటీ మీద ఇలాంటి అటాక్స్ చేసే ముందు ఖచ్చితంగా ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పడుతున్నాయో మాకు కూడా అలాంటి షీల్డ్ ఒకటి కావాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు పీటర్ గారు అండ్ ఇక్కడ ఉన్న క్రైస్తవులు కోరుకుంటున్నారు.